హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు కన్నెవాగు కోడెనాగు. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. కన్నెవాగు కోడెనాగు నవల 19వ భాగం. మరునాడు వైజయంతి వెళ్ళబోతుంటే సుష్మా కన్నీళ్లతో ప్రాధేయపడింది. నువ్విప్పుడు వెళ్ళిపోకు నవీనా. ఇప్పుడు వెళ్ళిపోతే అన్నయ్య వల్ల నీకు జరిగిన అవమానం మేం మర్చిపోలేనిది అవుతుంది. వాడికి తగిన శాస్తి జరిగింది కదా, ఇక నీ జోలికి రాడు. స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ ఇచ్చావు. విషయం ఏమిటో తెలపకుండా సస్పెన్స్లో పెట్టావు. ఇప్పుడైనా చెప్తావా? ఎందుకు రమ్మన్నావో? తొందరపడకు, నీకో అద్భుతం చూపుతాను. కాసేపు గార్డెన్లో కూర్చుందాం రా. గార్డెన్లో ప్రత్యేక శ్రద్ధతో పెంచిన పచ్చికలో గార్డెన్ చైర్లో కూర్చున్నారు మనోజ్. అతడు టెలిగ్రామ్ అందుకుని వచ్చిన విహారీ. నౌకర్కి ఫర్మాయించి టిఫిన్ టీ అక్కడికే తెప్పించాడు మనోజ్. ఏమిటి సంగతులు? ఈ మధ్య బొత్తిగా కలవటం లేదు. మళ్ళీ ఏ పల్లెటూరి చిన్నదైనా తగిలిందా? విహారీ నుదురు రాచుకుంటూ అన్నాడు. నేను ఇంకా వైజయంతిని మర్చిపోలేకపోతున్నానురా. నేను నిజంగానే ఆమెను ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాను. అయితే అది అందరి సమక్షంలో కాదనుకో. వైజయంతిని చేసుకోవడానికి మా వాళ్ళని ఒప్పించటం దాదాపు గగనం అనుకో. అందుకే ఆమెను ఏ గుళ్ళోనా చేసుకొని నా భార్యగా ఆమెకు ఏ లోటు లేకుండా చూద్దామనుకున్నాను. మరి స్వప్నతో నీ పెళ్ళి? ఆశ్చర్యంగా అడిగాడు మనోజ్. అది పెద్దల కోసం జరిగే పెళ్ళి. నా కోసం జరిగే పెళ్ళి వైజయంతితో. నీ భార్యగా ఆమెను ప్రపంచానికి పరిచయం చేసేవాడివా? వై నాట్? మరొక అమ్మాయితో మగణ్ణి పంచుకోవడానికి స్వప్న ఒప్పుకునేదా? సంప్రదాయపు సంఖ్యలలో పెరిగిన ఆడవాళ్ళు పంచుకోక చస్తుందా? కానీ వైజయంతి లేదుగా. ఆమెను చేసుకుంటే ఏం జరిగేదని ఆలోచించటానికి ఉందనే అనుకో. ఏం చేస్తావు? తప్పకుండా నా దాన్ని చేసుకుంటాను. కానీ ఆమె నీ ముఖం మీద ఉమ్ముతుందేమో నువ్వు ఆ రోజు చేసిన పనికి. నేనేం చేశాన్రా? ఎప్పుడో నా వల్ల జరిగిన పొరపాటును ఆ క్షణంలో గుర్తు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా చేతులు కాళ్ళు కట్టేసినట్టుగా చేశారు. నా ముందే నా వైజయంతిని చెరచబోయారు. తను పారిపోయి ఏట్లో పడి చచ్చి నన్నొక క్షోభ నుండి రక్షించింది. నా ముందే ఆ దారుణం జరిగి ఉంటే నన్ను నేను శపించుకోవలసి వచ్చేది. సరసులకు కూడా సాంసారికపు ప్రేమలుండడం తప్పురా. ఇలా అనుభవించి అలా పారేసే వాటి గురించి ఆలోచించాలా? అలా పారేసే కోవకు చెందదు తను. అంతటి అందగత్తెను మరెక్కడా చూడబోను. అంత అమాయకంగా ప్రేమించే మనిషిని కూడా చూడబోను. నేనింకా ఆ షాక్ నుండి తేరుకోలేకపోతున్నాను. వైజయంతిని నా నుండి దూరం చేసినా మీ అందరి మీద నాకు కోపం. అందుకే మీ నుండి దూరంగా ఉంటున్నాను. దుష్టులతో చెలిమి చేస్తే వచ్చే ఫలితమేమిటో రుచి చూశాను. నువ్వు ఒక్కడివే పత్తిత్తులా ఇవాళ కొత్తగా ఈ మాటలేమిట్రా? పత్తిత్తునో ఒట్టిత్తునో గాని ఇప్పుడు అదంతా అనవసరం. కానీ నన్నెందుకు రమ్మన్నావో చెప్పు. ఇక నీకేం చెప్పదలుచుకోలేదు నేను. మా నుండి దూరంగా ఉండాలనుకుంటున్నావుగా. వెళ్ళు, కోపంగా అన్నాడు మనోజ్. టెలిగ్రామ్ ఇచ్చావంటే ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుంది. చెప్పకుండా ఎందుకురా సతాయించి చంపుతావు? మళ్ళీ బతికిద్దామని సంజీవిని తాకించి. అంతలో యోగా స్కూల్ నుండి వచ్చిన సుష్మా, వైజయంతి కారు దిగారు. ఇంట్లోకి వెళ్ళబోతున్న సుష్మను పిలిచాడు మనోజ్. సుష్మా, ఇలారా. నీ స్నేహితురాలని కూడా పిలు. ఇంట్లోకి వెళ్ళబోతూ మనోజ్ మాటకు వెనుతిరిగిన వైజయంతి ఏదో భూతాన్ని చూసినట్టుగా కొయ్యబారిపోయింది. ఆమె కళ్ళు భయంతో రెపరెపలాడాయి. కానీ అది ఒక్క క్షణమే. తనిప్పుడు ఆ వైజయంతి కాదు, నవీన. బింకంగా తల విదిల్చి టీవీగా నడిచింది వాళ్ళకేసి. ఇతడు నా ఫ్రెండు విహారీ, రాధా విహారీ. ఈమె నా సిస్టర్ సుష్మా. సుష్మా నమస్కారం పెడుతుంటే అటు చూడటం లేదు విహారీ. నిలువు కళ్ళతో వైజయంతినే చూస్తున్నాడు అతను. వైజయంతి ఇక్కడ? అతడి స్వరం ఉద్విగ్నతకు లోనయింది. వైజయంతి కాదు, నవీన ఆమె పేరు. మా సిస్టర్ ఫ్రెండ్. కాదు, వైజయంతి ఆమె. నా వైజయంతి ఆమె. మెంటలా అన్నట్లు చూసింది సుష్మా అన్నగారికేసి. ఆమె నవీన. ఆమెగా అమ్మగారిక్కడ యోగా స్కూల్ ప్రిన్సిపాల్. మా సుష్మా వాళ్ళ అమ్మగారి స్టూడెంట్. నన్ను తమాషా పట్టిస్తున్నారా మీరంతా కలిసి? ఏట్లో పడి చచ్చిందన్న వైజయంతి ఇక్కడికిలా వచ్చింది? ఏట్లో పడిందని అబద్ధం చెప్పారా నాకు? ఎంత మోసం! స్నేహితుడినే మోసం చేస్తారా మీరు? ఆగ్రహంతో అన్నాడు విహారీ. నవీన పోలికలో ఎవరైనా అతడికి కావలసిన వాళ్ళు చచ్చిపోయారా అన్నయ్య? సుష్మా అడిగింది. అవును, అతడు ప్రేమించిన అమ్మాయి ఏట్లో పడి చచ్చిపోయింది. నవీనలా ఉండేది కాబోలు. విహారీ కేసి
జాలిగా చూసింది. అవును. విహారిని అపరిచితంగా చూస్తున్న వైజయంతి ఆ గొడవతో తనకేం సంబంధం లేనట్టుగా నిర్లక్ష్యంగా తల విదిల్చి పద సుష్మా అంది. సుష్మతో కలిసి వైజయంతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏమిట్రా మను, ఆమె వైజయంతి కాదా? వైజయంతి పోలికలతో ఉన్న మనిషా? ఆ సంగతి తేల్చడానికే నిన్ను రప్పించాను. నేను చూసింది నిజంగా అద్భుతమే కదా. నేను దీపావళి ఫెస్టివల్కి బొంబాయి నుండి వచ్చేసరికి ఆమె సుష్మ గెస్ట్గా ఈ ఇంట్లో ఉంది. సుష్మ యోగా స్కూల్కి అటెండ్ అవుతుంది. ఈమె యోగా స్కూల్ ప్రిన్సిపాల్ దేవకి కూతురట. దేవకి తీర్థయాత్రలకి వెళుతూ ఈ అమ్మాయిని నా చెల్లెలకి గెస్టుగా ఉంచి వెళ్ళిందట. తీరా నేను ఎంక్వైరీ చేస్తే దేవకి అన్న ఆవిడ వృద్ధకన్యట, అవివాహిత అన్నమాట. హావభావాలు మారినా, నడక మాట మారినా ఆమె వైజయంతి. ఆమె ఎవరిని మోసం చేసినా నన్ను మోసం చేయలేదు. ఆమె పచ్చటి చెంప మీద గోధుమ రంగులో చిన్న మచ్చలు చూశావా? అవి మా తొలి సమాగమం నాటి మధురమైన గుర్తులు. నీకు మధురమైన గుర్తులు అయితే ఆమెకు చేదు గుర్తులు. ఒకనాడు నేను ఆ మచ్చలు ఏమిటవని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? తనకి తెలిసి తెలియని వయసులో నాగుపాము చెంప మీద కాటేసిందట. ఒక మహామనిషి మందు వేసి విషం విరుగుడు చేసి బ్రతికించిందట. ప్రస్తుతం ఆమె దృష్టిలో నేను నాగుపామునన్నమాట. బాధగా నిట్టూర్చాడు. ఆ రాత్రి ఎక్కడి నుండి ఊడిపడ్డారో మీ చతుష్టయం. నన్ను విలన్గా చిత్రించారు ఆమె ముందు. ఇదంతా స్నేహితులన్న వాళ్ళు కట్టుకున్న పుణ్యంరా. జరిగింది అదే కదా. పంకజం నీ చేతుల్లో దారుణంగా చావలేదా? లేదు. అప్పటికే మీ నలుగురు కలిసి సల్పిన రాక్షస రథికి ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. నన్ను బాగా తాగించి రెచ్చగొట్టి గదిలోకి పంపారు. అప్పటికే ఆమె చనిపోయిందని తెలియని నేను ఆమెను అనుభవించాను. షా తెలివిగా వీడియో తీసి ఫోటోలు తీసి నన్ను రేపిస్టుగా, హంతకుడిగా సాక్ష్యాలు సృష్టించి తన దగ్గర ఉంచుకున్నాడు. నన్ను బ్లాక్మెయిల్ చేసి తన చెప్పుచేతుల్లో ఉంచుకుని నాతో కాని పనులెన్నో చేయించి లాభపడ్డాడు. ఎలాగైనా అతడి గ్రిప్పులోంచి బయటపడాలని చూస్తున్న సమయంలో ఆ రాత్రి ఆ సంఘటన జరిగింది. ఎట్లా అయితేనేం, బురదలో పడ్డావు. పందులతో కలిసి పందిలా దొర్లావు. ఇప్పుడు అదంతా కడుక్కుని శుభ్రంగా వెళ్ళిపోతానంటే కుదరదు గాని ఇక జరగాల్సింది చెప్పు. ఈమె నవీన కాదు, ఖచ్చితంగా వైజయంతి. ఏట్లో పడటం నా కళ్ళతో చూశాను. కానీ బ్రతికింది. ఎలా బ్రతికిందో తెలియదు. ఏమైనా ఇప్పుడు మన గుడారంలో ఉంది. తప్పించుకోకుండా చూడాలి. ఆ రాత్రి మీ గెస్ట్ హౌస్లో జరిగిన దానికి ఆమె సాక్షి. ఆమె తలుచుకుంటే మనల్ని దోషులుగా ప్రపంచం ముందు నిలబెట్టగలదు. అందుకని ఆమె మన నుండి తప్పించుకోలేని విధంగా బందీని చెయ్యాలి, లేదా ఫినిష్ చేయాలి. రెండే మార్గాలు. రెండిలో ఏది చేద్దాం చెప్పు. ముందు నేను ఒకసారి వైజయంతిని ఒంటరిగా కలుసుకొని మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఆ రాత్రి జరిగింది ఎవరికీ చెప్పకమ్మా అని ప్రాధేయపడతావా? మళ్ళీ ఆమెలో ప్రేమ రగిలిస్తాను. నా మనిషిని చేసుకుంటాను. నా సమ్మోహన శక్తి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఈసారి నీ సమ్మోహన శక్తి ఆమె మీద పనిచేయదు. ప్రస్తుతం ఆమె పగబట్టినా ఆడదని మర్చిపోకు. ఆ రాత్రి జరిగిన దానికి నా మీద పగను ఎంత తెలివిగా తీర్చుకుందో తెలుసా? నా ముసుగు పీకి నా నైజం అందరి ముందు బట్టబయలు చేసింది. వైజయంతి చేసిన అవమానం గురించి చెప్పాడు. ఎంత అమాయకంగా కనిపించే పల్లెటూరి అమ్మాయి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? ఇంత ఆరిందాతనం ఎలా వచ్చింది? నువ్విలా జుట్టు పీక్కుంటూ ఉండు. ఆమె చేయాల్సిన లంకా దహనం చేసి చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆమెను కిడ్నాప్ చేసి అజ్ఞాతవాసంలో ఉంచటం. పిచ్చి పిచ్చి వేషాలు వేసిందంటే పైలోకాలకు పంపడం. నా బుర్ర ఇప్పుడేం పనిచేయటం లేదు. నన్ను ఆలోచించుకొని. ఆ సాయంత్రం పంచపాండవుల్లో మిగతా ముగ్గురితో అత్యవసర సమావేశం జరిపాడు మనోజ్. వైజయంతి బ్రతికే ఉందన్న విషయం అందరికీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. వైజయంతిని కిడ్నాప్ చేసి అనుభవించాలన్న మనోజ్ ప్రతిపాదనను మిగతా ముగ్గురు ఏకగ్రీవంగా ఆమోదించారు. అంగీకరించినది విహారే. ఆమె నీ ప్రియురాలు కదా. నువ్వు అభ్యంతరపెట్టడం సహజమే. కానీ ప్రస్తుతం నీ అభిప్రాయానికి ఇక్కడ విలువేమీ లేదు. నువ్వు మాలో ఒకడివనుకుంటే మాతో పాటు ఆమెను పంచుకోవచ్చు. అనుభవించిన మనిషే కదా అనుకుంటే నువ్వు దూరంగా ఉండవచ్చు. మా పనికి అడ్డు రాకపోతే చాలు. అడ్డొస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు అన్నాడు షా. సుష్మా, ఈరోజు నా గదిలో పడుకోవా? ఎందుకో ఈరోజు భయంగా ఉంది నాకు. దేనికి భయం? అన్నయ్య మళ్ళీ వస్తాడనా? వాడు మళ్ళీ ఈ జన్మలో నీ జోలికి రాడు.
అతడు వస్తాడని కాదు, కానీ ఎందుకో భయంగా ఉంది. బోల్ట్ సరిచేయడానికి కార్పెంటర్కి కబురు చేశారు డాడీ. అతడు ఈరోజు వస్తాను, రేపొస్తాను అని ఆలస్యం చేస్తున్నాడు. లోపల బోల్ట్ పెట్టుకు పడుకుంటే ఏ భయమూ ఉండేది కాదు. బోల్ట్ ఉన్నా ఇవాళ ఒక్కదాన్ని గదిలో పడుకోలేను. ఎందుకో మనసులో గుబులుగా ఉంది. మీ అమ్మ మీద బెంగ? ఏమో, అదే కావచ్చు. భోంచేసి వచ్చి వైజయంతి గదిలో పడుకుంది సుష్మ. కానీ వైజయంతికి ఇంతకీ నిద్ర పట్టలేదు. దుష్టగ్రహానికి మరో దుష్టగ్రహం కలిసింది. దుష్టగ్రహ కూటమి అనర్థానికే హేతువు అవుతుంది. ఈ రాత్రి ఏదో దుస్సంఘటన జరుగుతుందనిపిస్తుంది. అర్ధరాత్రి అయినట్టుగా క్రింద హాల్లో గోడ గడియారం 12 కొట్టింది. నిశ్శబ్దంలో ఆ గంటలు స్పష్టంగా వినిపించాయి. తలగడ మీద తలపెట్టుకుని కిటికీ కేసి చూస్తున్న వైజయంతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కిటికీకి సగం వరకు ఉన్న కర్టెన్ వెనుక ఏదో నీడలు కనిపించాయి. వైజయంతి శబ్దం కాకుండా లేచి బాత్రూంలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుని తలుపుకున్న చిన్న సందులోంచి చూడసాగింది. ఆ నిశ్శబ్దంలో ఆమె గుండె శబ్దం ఆమెకే వినిపించసాగింది. వైజయంతి ఊహించింది నిజమే. 2 దృఢకాయలు లోపలికి రావటం, సుష్మ ముక్కు దగ్గర ఏదో అదమటం, ఆమె మీద నల్లటి గుడ్డ కప్పి భుజం మీద వేసుకొని గదిలోంచి వెళ్ళిపోవటం క్షణాల్లో జరిగింది. ఊహించినట్టుగానే జరిగింది. దుష్టగ్రహ కూటమి మనుషులు తననుకొని సుష్మని ఎత్తుకుపోయారు. సుష్మకు కీడు జరుగుతుందన్న భయం లేదు. కిడ్నాప్ చేసింది తన చెల్లెల్నే అని తెలియగానే ఆమెను సురక్షితంగా ఇంటికి పంపిస్తాడు మనోజ్. అయితే సుష్మ కళ్ళారా తన అన్న దుష్టకూటమిని చూసి వస్తుంది. అతడెంత దుర్మార్గుడో కళ్ళారా చూస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత వైజయంతి బయటికి వచ్చింది. కాగితం కలం తీసుకొని గుప్తా గారి పేరు మీద ఒక లెటర్ రాసింది. ఆ కాగితం మడిచి గదిలోకి అడుగు పెట్టగానే కనిపించేలా టీపాయ్ మీద పెట్టి గాలికి ఎగిరిపోకుండా దాని మీద పేపర్ వెయిట్ కూడా పెట్టి నిశ్శబ్దంగా ఆ ఇంటి నుండి నిష్క్రమించింది. ఉదయం గదులూడ్చే వెంకటలక్ష్మి వైజయంతి గది ఓడవడానికి వెళ్ళి గదిలో వైజయంతి కనిపించకపోవటంతో ఏదో కంపలంటుకుపోయినట్టుగా అరుస్తూ అందరికీ చాటింపు వేస్తూ చివరికి గుప్తాగారి చెవిలో వేసింది. వైజయంతి కనిపించడం లేదనగానే ఆయనకి మనోజ్ మీద అనుమానం వెళ్ళింది. మను ఎక్కడా? వాడిని పిలవండి అన్నాడు. మనుబాబు లేడండి. నిన్న సాయంత్రం ఫ్రెండింట్లో పార్టీ ఉందని ఉదయం వస్తానని చెప్పి వెళ్ళారు ఒక నౌకరు సమాధానం. అందులో పెద్ద కొడుకు వైజయంతి రాసిన చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు. బాబూజీ నమస్తే. సుష్మా నేను కనిపించక మీరు గాబరాపడి పోలీసు రిపోర్ట్ ఇవ్వకండి. మీ కొడుకు మనోజ్ నా కోసం పంపిన మనుషులు నేననుకొని నా గదిలో పడుకున్న సుష్మను కిడ్నాప్ చేశారు. నిజం తెలియగానే ఆమెను క్షేమంగా ఇంటికి పంపిస్తారని నా నమ్మకం. ధనము, సౌహార్దత, సౌశీల్యం కలిసి ఉండవంటారు. కానీ మీలో, మీ కుటుంబంలో అవి కలిసి కనిపించాయి. అయితే తులసివనంలో గంజాయి ముక్కల మనోజ్ మీ ఇంట్లో చెడబుట్టాడు. పైకి ఎంతో సంస్కారిలా కనిపిస్తూ మీ కన్ను కప్పుతున్నాడు. నిజానికి అతడు మీ కొడుకని చెప్పుకోవడానికి సిగ్గుపడే అధమస్థాయికి దిగజారాడు. అతడి స్నేహితులు మరో 4 కలిసి పంచపాండవులట. ఏది దొరికినా కలిసి పంచుకుంటారట. ముఖ్యంగా ఆడపిల్లను వేటాడి పంచుకుంటారు. పీల్చి పిప్పి చేసి బొంబాయిలోనూ ఎక్కడో అమ్మేస్తారు. ఎదురు తిరిగిన దాన్ని చంపేస్తారు. ఒకసారి వాళ్ల నుండి తప్పించుకు పారిపోయిన దాన్ని. మనోజ్ అత్యాచారానికి పాల్పడటం మీ ఇంట్లోనే మొదటిసారి కాదు. నా అదృష్టం బాగుండి ఇప్పుడు తప్పించుకున్నాను. మీ చల్లని ఆశ్రయంలో కొంతకాలం ఉన్న నేను మీ కడుపులో మీ చిన్న కొడుకు వల్ల రగలబోయే చిచ్చును గురించి ముందుగా హెచ్చరిక చేయటం నా ధర్మంగా భావించి మీకు ఈ విషయం తెలుపుతున్నాను. ఇప్పటికీ సమయం మించలేదు. అతడిని చక్కదిద్దే ప్రయత్నం చేయండి. సుష్మా నా ఎడచూపిన సౌహార్దత నేను జీవితంలో మర్చిపోలేనిది నీ చెప్పండి. ఆమెకు నా కృతజ్ఞతలు. ఇట్లు నవీన. మనోజ్ కనిపిస్తే కాల్చివేసేంత ఆగ్రహం కలిగింది గుప్తా గారికి. దీనికి మార్షల్ ఆర్ట్స్ తెలుసురా. స్పృహ రాకముందే కాళ్ళు చేతులు కట్టివేయండి. అప్పుడే స్పృహలోకి వస్తున్న సుష్మ చెవిలో ఆ మాటలు పడ్డాయి. ఆ గొంతు మనోజ్దిగా గుర్తించింది. కళ్ళు బాగా తెరిచి చూద్దామంటే మగత పూర్తిగా కనురెప్పల మీద నుండి దిగనంటుంది. ఎవరో తాళ్లతో కాళ్ళు చేతులు కట్టివేస్తున్నారు. విదిలించాలని ఎంత బలంగా అనుకుంటున్నప్పటికీ శరీరం సహకరించటం లేదు. ఏదో నిస్సత్తువ శరీరాన్ని స్వాధీనపరుచుకుంది. మగవాడిలో కసిరేగితే ఏం జరుగుతుందో ఈరోజు చూస్తావు. ఇవాళ నీలో అణువణువును జుర్రుకుంటాను. నేనొక్కడినే కాదు, అవతల మరో 3 ఆకలితో ఆవురావురమంటున్నారు.
రెండుసార్లు తప్పించుకున్నా ఈసారి తప్పించుకోలేవు. అతడి మాట ముద్దగా వస్తుంది. బాగా మందు కొట్టినట్టు తూలుతున్నాడు. అలతరిచిన కళ్ళతో చూస్తున్న సుష్మ అన్నయ్య అంది. కానీ ఆ పిలుపు ఆమె గొంతు దాటలేదు. నీ మార్షల్ ఆర్ట్ నా మీద ప్రయోగిస్తావేం? ఈరోజు అంతకు అంతా ప్రతీకారం తీర్చుకుంటాను. నీ చెంపలు వాయగొడతాను. నీ ఒళ్ళు కుళ్ళబడుస్తాను. సుష్మ పోనీటైల్ పట్టుకుని పైకి లేపి ఆమె చెంపలు వాయించబోయిన మనోజ్ లైటు వెలుతురులో ఆ ముఖాన్ని చూసి నెత్తిన పిడుగుపడ్డట్టుగా నిశ్చేష్టుడయ్యాడు. కొరడతో చెల్లు చెల్లున వాయించి కైపు దింపినట్టుగా అయింది. సుష్మ, నువ్వా? మంచినీళ్లు కావాలన్నట్టుగా సైగ చేసింది సుష్మ. ఆ గదిలో ఓ మూలన స్టూల్ మీదున్న కూజా దగ్గరికి వెళ్ళి గ్లాసులో వంపుకొని వచ్చి ఇచ్చాడు. సుష్మ కొద్దిగా తాగి మిగతా నీళ్లు ముఖం మీద చల్లుకుంది. ఆమె కళ్ళ మీద మగత దిగిపోయింది. ఎక్కడా ఆ బద్మాష్గాళ్ళు? వైజయంతిని తెమ్మంటే నా చెల్లెల్ని తెచ్చారు రాస్కెల్స్. చంపేస్తాను వెధవల్ని. మనోజ్ అరుస్తూ బయటికి వెళ్ళాడు. జరిగిన పొరపాటు తెలిసి చేతిలోని సీసా మూలకి విసిరి జూలు విదిల్చిన సింహంలా లేచాడు షా. సరిగ్గా నిలబడలేని శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ అన్నాడు. పొరపాటున నీ చెల్లెల్ని తెచ్చారా? ఎవరో ఒకరు ఈ రాత్రికి. ఆడదైతే చాలు. రేయ్, ఆమె నా చెల్లెల్రా. మందు నిషాలో మతిపోయిందా ఏం? మొత్తుకున్నట్లుగా అన్నాడు మనోజ్. ఆమె నీకు చెల్లెలైతే మాకు కాదుగా. గూట్లోకి వచ్చిన చిలుకను వదిలిపెట్టడం మన వ్రతానికి భంగం. నిన్ను చంపేస్తాన్రా. మరీ ఇంత దారుణమా? మనోజ్ షా మీదకి లంకించాడు. ఏనుగులాంటి కాయం షాది. పుష్టిగా తగిన బలము ఉంది. మనోజ్ది ఎంత ఎక్సర్సైజ్ బాడీ అయినా అతడితో తూగలేకపోయాడు. నిమిషంలో అతడిని చాకిరేవు పెట్టేశాడు షా. నేల మీద బోర్లా పడిపోయాడు మనోజ్. అతడిలో చలనం లేదు. అంతలోకే గుమ్మంలోకి వచ్చిన సుష్మ అన్నయ్య అంటూ పరిగెత్తుకు వచ్చింది. పెలికిలా తిప్పింది అతడి ముఖాన్ని. పైకి చూస్తూ నిలబడిపోయిన అతని కళ్ళు, ఆగిపోయిన ఊపిరి అతడి ప్రాణం పోయిందని చెప్పకనే చెప్పాయి. దుర్మార్గుడా, నిండు ప్రాణం పొట్టన పెట్టుకున్నావు కదరా. దుఃఖం పొంగుకు వచ్చింది సుష్మకు. ఎంత దుర్మార్గుడైనా చచ్చింది తన అన్న. స్నేహితుడి ప్రాణం పోయిందని తెలిసాక గాని షా కైపు దిగలేదు. నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నాడు. ముందామెను గదిలో బంధించండి. ఆమె బయటకు వెళ్ళిందంటే మన సంగతులు తెలుస్తాయి. అతడి అనుచరులు ఆమెను పట్టుకోబోయారు. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన సుష్మ పట్టుకోవచ్చిన వాళ్ళందరి కాళ్ళు చేతులు విరిచి మెడలు విరిచి బయటపడటానికి ఎంతోసేపు పట్టలేదు. లింగాష్టకం చదువుతూ ఎర్రగా తోమిన రాగి బిందెలో నీళ్లు బాగా పాతబడినట్టుగా ఉన్న ఫేంబుట్టలో పత్రి పూలు తీసుకుని వచ్చిన శివాలయం గుడి పూజారి ఆలయం మండపంలో అడుగు పెడుతూనే మ్రాన్పడిపోయినట్టుగా నిలబడిపోయాడు. ఎవరో దేవకన్య రాత్రివేళ శివార్చనకు వచ్చి అంతలోనే ఆదమర్చి నిద్రపోయినట్టుగా మెరుపుతీగలాంటి ఒక యువతి స్తంభం పక్కగా ముడుచుకుని పడుకుని కనిపించింది. ఉదయం 7 గంటలైనా గాఢ నిద్రలో ఉంది. బిందె పూలబుట్ట దేవుడి ముందుంచి వచ్చి అమ్మాయి లే అంటూ లేపాడు. త్రుళ్ళిపాటుతో లేచింది వైజయంతి. రాత్రంతా భయాందోళనతో గడిపిన ఆమె గుప్తాగారింటి నుండి వచ్చిన తర్వాత నడిచి ఈ ఆలయం కనిపించగానే వచ్చి పడుకుని నిద్రపోయింది. ఏ తెల్లవారుజామునో నిద్రపోవటం వల్ల మెలకు రాలేదు. ఎవరమ్మాయి నువ్వు? ఎవరంటే ఏం చెప్పను. ప్రస్తుతం నాకెవరూ లేరు విరక్తిగా అంది వైజయంతి. ఇంట్లో పోట్లాడి వచ్చిన బాపతన్నమాట. లే, ఈ గుడి ఆవరణలో కుడివైపుకు వెళితే కుళాయి ఉంటుంది. అక్కడ లోటా బకెట్ కూడా ఉన్నాయి. ముఖం గడుక్కురా. ఈలోగా నేను పూజ ముగించి నీ సంగతేమిటో చూస్తాను. పూజారి 60 ఏళ్ల వృద్ధుడు. ముఖంలో సాత్వికత ఉట్టిపడుతుంది. పచ్చటి ముఖం మీద విభూతి రేఖలతో అపర శివుడిలా కనిపిస్తున్నాడు. వైజయంతి మండపం నుంచి బయటికి వచ్చి కుడివైపుకు నడిచింది. ఆయన చెప్పినట్టుగానే కుళాయి కనిపించింది. దేవగన్నేరు, నందివర్ధనం, మందారం, వాటికి కొంచెం దూరంలో మారేడు చెట్టు ఉన్నాయి. ఎంతో చక్కటి ప్రశాంతమైన వాతావరణం. ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలనిపించే వాతావరణం. అక్కడెవరూ లేకపోవడంతో ముఖ ప్రక్షాళనతో పాటు తలారా స్నానం కూడా చేసి గుడి వెనుకగా వెళ్ళి చీరను అరాకొరాగా ఆరబెట్టుకుని చుట్టూ చివర ముడివేసుకొని గుడిలోకి వచ్చింది. అప్పటికి శివాభిషేకం పూజ ముగించి హారతి ఇస్తున్నాడు పూజారి. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టుగా స్నానం కూడా చేశావన్నమాట. అమ్మవారి కుంకుమ అదిగో అక్కడుంది. ముఖాన పెట్టుకుని హారతి తీసుకో. అమ్మవారి కుంకుమ పెట్టుకొని హారతి తీసుకుంది. శివుడి మీద ఉన్న అరవిడిన మందారం తీసి ఆమె చేతిలో వేశాడు పూజారి. జారుముడి వేసుకున్న జుట్టులో తురుముకుంది వైజయంతి.
తీర్థప్రసాదాలు ఇచ్చాక గర్భగుడిలోంచి యువతడికి వచ్చాడు పూజారి. ఇక చెప్పమ్మా, ఏ ఊరు? అమ్మా నాన్న ఉన్నారా? పెళ్ళి కాలేదనుకుంటా. ఎవరున్నా ప్రస్తుతం నాకెవరూ లేనట్టే అయ్యగారు. ఎవరికీ బరువు కాదలుచుకోలేదు, ఎవరికీ లొంగి ఉండదలుచుకోలేదు. నన్ను నేను పోషించుకోవాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఏదైనా పని ఇప్పించండి. ఎవరింట్లోనైనా పని మనిషిగానైనా సరే చేస్తాను. వయసులో ఉన్నావు, రూపమా మిరుమిట్లు గొలుపుతుంది. నిన్ను ఎక్కడ పెట్టినా అక్కడ కీచకులు పుట్టుకు వస్తారు. నిన్ను పనిలో పెట్టినందుకు ఆ పాపం నాదవుతుంది. అలా అంటే ఎలా అయ్యగారు? నేను బ్రతికేదెట్లా? అసలు నీవు ఇల్లు వదిలి ఎందుకు వచ్చావమ్మా? ఇంకా రెక్కలు సరిగా రాని పక్షి స్వేచ్ఛగా ఎగరడంలో ఎంత హాయి ఉందో అనుకుని ఎగరబోతుంది. కానీ ఏ గండు పిల్లి నోట్లో పడుతుందో దానికి తెలియదు. అలాగని పక్షికున్న ఎల్లకాలము గూట్లోనే ఉండిపోలేదుగా. ఎగరాలి, పడుతూ లేస్తూ ఎగరాలి. అలా ఎగురుతుంటే రెక్కలు గట్టి పడతాయి. ఎగిరినప్పుడే తాను ఒక పక్షి అవుతుంది. మళ్ళీ తనకు ఓ గూడు, జతపక్షి, పక్షి కూనలు. ఇదే జీవిత చక్రం అయ్యగారు. బాగా తెలిసిన దానివే. నువ్వెందుకు ఇల్లు వదిలిపెట్టావో బోధపట్టం లేదు. ఆడపిల్ల ఇల్లు వదలటానికి, పక్షిపిల్ల ఎగరటానికి సామ్యం కుదరదనుకో. కానీ నేనే చెప్పాను కనుక ఒప్పుకోక తప్పదు. మరైతే నాకు ఎవరింట్లోనైనా పని ఇప్పించండి. నన్ను నేను కాపాడుకోగలనన్న నమ్మకం నాకుంది. సరే, నాకు తెలిసిన కుటుంబం ఒకటుంది. మార్వాడీలది. చాలా పెద్ద కుటుంబం. 4 అన్నదమ్ములు సమిష్టిగా ఉంటారు. ఎంతమంది పనివాళ్ళైనా పుష్పక విమానంలా పడతారు. పెద్ద కోడలు నాకు బాగా తెలిసినామె. నేనంటే ఆవిడకు చాలా భక్తి. అయితే నాకు మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నీ గురించి నాకు అంతగా తెలియకపోయినా నాకు తెలిసిన ఇంట్లో పనిలో పెట్టిస్తున్నందుకు నేను పశ్చాత్తాపడే సందర్భం రానివ్వమని తలుస్తాను. మీ మేలు మరువనయ్యగారు. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.